బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కేసీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుదర్శన్ రెడ్డి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాస్పిటల్ వద్దే ఉన్నారు. ఇక అంతకుముందు వరంగల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు రోహిణి హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆయన మరణించినట్లు వచ్చిన వార్తల్ని డాక్టర్ సుధాకర్ రెడ్డి ఖండించారు. ఇవాళ ఉదయం పెద్ది సుదర్శన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చికిత్స కోసం హన్మకొండలోని రోహిణి హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆయనకు 10 సార్లు సిపిఆర్ చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల్ని నమ్మొద్దని వైద్యులు సూచించారు. ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. త్వరలోనే ఆయన ఆరోగ్యంగా వస్తారని చెప్పారు. వైద్యులు ఇచ్చే ట్రీట్మెంట్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు ఎవరూ హాస్పిటల్ వైపు రావద్దని సూచించారు. హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్సు దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఏదైతే ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో